కృష్ణం వందే జగద్గురుం. జై గురుదేవ. మహాజ్ఞానస్వరూపుడు, పరబ్రహ్మస్వరూపం, ఆత్మానుభవం నిలువెత్తు దేహంతో నడయాడుతున్న కృష్ణ పరమాత్మ అర్జునుడికి కర్మ యొక్క ఆవశ్యకత, కర్మయోగం యొక్క ప్రాముఖ్యత చెప్పి కర్మ గురించి ఎంత విశదంగా వివరిస్తున్నారంటే, మరలా కర్మ సన్యాసం అనే మాట జీవితంలో అర్జునుడు మాట్లాడకుండా ఉండే అంత పగడ్బందీగా చెప్తున్నారు స్వామి. సాక్షాత్ కర్మయోగానికి నిలువెత్తు నిదర్శనం ఏదన్నా ఉంటే అది కృష్ణ పరమాత్ముడే. జీవితంలో పుట్టిన దగ్గర నుంచి దేహం పడే వరకు ఏదో ఒక కర్మ చేస్తూనే ఉన్నారు స్వామి. కర్మ యోగపరంగా, లీలామాత్రంగా ఆత్మస్వరూపుడుగా ఉంటూ ఈ దేహంతో యోగపరమైన కర్మ చేస్తూనే ఉన్నారు స్వామి. ఆ మెలకువని అర్జునుడికి నేర్పించే ప్రయత్నం. ఇక్కడ స్వామి కర్మ గురించి మాట్లాడట్లేదు, కర్మయోగం అంటున్నారు అని చెప్తూ, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి. ఇక్కడ ఎంతో కర్మయోగానికి సంబంధించి అమూల్యమైన రత్నాల్లో ఇదొకటి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్వామి, కర్తవ్యతా సంబంధమైన కర్మల్ని దాన్ని ఆచరించటంలోనే నీకు అధికారం ఉంది. అంతే తప్పితే పొరపాటును కూడా ఆ కర్మ యొక్క ఫలాన్ని ఆశించటంలో నీకు ఏ అధికారం లేదు. జాగ్రత్త సుమా. ఆ కర్మ ఫలానికి నువ్వు కారణాన్ని నీకు ఆపాదించుకుంటావేమో, ప్రమాదంలో పడిపోతావు. ఆ కర్మ ఫలానికి నువ్వు హేతువు, అంటే నువ్వు కారణం కాకు అని చెప్పి అమూల్యమైన రహస్యాన్ని తెలియజేస్తున్నారన్నమాట. కర్మయోగ రహస్యాన్ని ఇక్కడ నేను ఇప్పుడు సహజంగా లోకంలో ఎంత పగడ్బందీగా కర్మని ఎరుకతో నిర్వర్తించాలని చెప్పేటప్పటికీ ఇంకా నాకు ఆ ఎండ్ రిజల్ట్ మీద అధికారం లేకుండా, ఏ ఆశ లేకుండా కర్మ చేయమంటే సహజంగా నాకు అటువంటి కర్మలు వద్దని చెప్పి నిరాశ నిస్పృహలతో కర్మలను వదిలిపెడతారేమో. ఇది క్లిష్టతరం అనిపించి ఇప్పుడు సూచిస్తున్న కర్మయోగ సూత్రం అలాగని చెప్పి నువ్వు కర్మలు మానేయటానికి ఆసక్తుడు అవుతావేమో. పొరపాటును కూడా కర్మలు మానేసే అధికారం కూడా నీకు లేదు అని చెప్పి ఇటు కదిలితే అటు, అటు కదిలితే ఇటు బెత్తంతో తన్నుతున్నారన్నమాట స్వామి. అంటే ఏం చెప్తున్నారంటే, ఫలాపేక్ష లేకుండా కర్తవ్యతా సంబంధమైన కర్మలని చేస్తూ పో, అదే కర్మయోగం. ఆ కర్తవ్యతా సంబంధమైన బుద్ధితో నువ్వు కర్మ చేయటమే నీ యొక్క అధికారం ఉంది. అంతే తప్పితే ఆ ఫలానికి కారణం మాత్రం నీకు ఆపాదించుకుని ఆ ఫలం యొక్క అధికారాన్ని నీకు ఆపాదించుకోకు సుమా అని చెప్పి చక్కటి సూత్రం తెలియజేశారన్నమాట స్వామి ఇక్కడ. ఇది చాలా నిత్య జీవితంలో ప్రతి మానవుడు వారిని వారు ఒక్కసారి పరికించి చూసుకుంటే వారి మనస్థితిని, వారు చేస్తున్నవన్నీ కర్మలు, వారి కర్మలు యోగపరంగా లేవు. కారణం ఇక్కడ స్వామి చెప్పిన సూత్రం ఫెయిల్ అయిపోతుంది వాళ్ళు ఎరుకుతో కనుక గమనిస్తే. పని మొదలు పెట్టడంతో
యోగి కర్మలని కర్తవ్యతా బుద్ధితో తాను నిర్వర్తించవలసిన కర్తవ్యాన్ని చేయటానికి కర్మ చేస్తాడు తప్పితే ఆ కర్మ ఫలితం మీద ఏ విధమైన ఆశ కర్తృత్వం లేకుండా చేస్తాడు. కానీ లౌకికుడు ముందుగా కర్మ ఫలాన్ని గురించి విపరీతమైన స్ట్రాటజీ, ప్లానింగ్లు, స్కెచ్ అన్నీ గీసి దాన్నే దృష్టిలో పెట్టుకుని దాన్నే నిరంతరం స్మరిస్తా దాన్ని తన యొక్క విజయం కింద అపజయం కింద ఆపాదించేసుకుని ఆ కర్మ చేయటం ఎందు ఆసక్తిని చూపడు, కర్మ ఫలం మీదే ఆసక్తిని చూపుతారు లౌకిక జీవితంలో. ఇక్కడ స్వామి అటువంటి మనోభావాన్ని చాలా తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. అది ప్రమాదంలో పెడుతుంది సుమా. ఎందుకంటే అహంకారం తీవ్రం అయిపోతుంది. ఈ ఫార్ములా కనుక ఫెయిల్ అయిందంటే కర్మని ఆచరించటంలో అది కర్మయోగం కాదు, యోగపరమైన కర్మ కాదు, అది కర్మ అవుతుంది. కర్మ ఆ వాసనలను పేర్చి అహంకారాన్ని తీవ్రం చేసి మనిషిని నాశనం చేసేస్తుంది అన్నమాట. అందుకని లౌకిక జీవితంలో చేసే కర్మలకి మూలం ఫలం మీద ఆసక్తి. అది విజయమో అపజయమో ఆ రెండింటినీ తనకు ఆపాదించేసుకుని తన యొక్క శక్తి సామర్థ్యాలే ఆ కర్మకు వచ్చిన విజయం అపజయానికి ఆపాదించేసుకుని అహంకారాన్ని పెంచి పోషించేసుకుని పతనం అయిపోయి జన్మచక్రంలో పడిపోతాడు అన్నమాట మనుషుడు. ఇక్కడ స్వామి అతి సూక్ష్మమైన కర్మని యోగపరంగా చేసే సూత్రం ఏం చెప్తున్నారంటే, నీవు ఆత్మస్వరూపుడివి, ఈ జగత్తంతా ఆత్మ యొక్క దేహం, ఈ అంతటి మహాపరబ్రహ్మం ఆత్మ విశ్వాన్ని నిర్వహిస్తూ ఉంది. దాని ఏ ఫలాశక్తి లేకుండా కర్మ జరుగుతుంది. అలాగే నీవు కూడా ఆత్మస్వరూపుడుగా ఉంటూ నీ పరిధిలో నీకు విధించిన కర్తవ్యాన్ని కర్తవ్యతా బుద్ధితో, అంటే కర్మయోగానికి ఇంతకుముందు చెప్పినట్టు అచంచలమైన బుద్ధి, ఏకాగ్రమైన బుద్ధి ఉండాలి. చంచలమైన బుద్ధి ఉండకూడదు. చంచలమైన బుద్ధి లేకుండా ఏకాగ్రమైన బుద్ధితో కర్తవ్యతా సంబంధ బుద్ధితో స్వధర్మాన్ని ఆచరించే బుద్ధితో కేవలం కర్మను నిర్వర్తించే అధికారాన్ని ఉంచుకుని కర్మ చేయటమే. అది విజయమైనా అపజయమైనా కష్టమైనా నష్టమైనా దాని గురించి నీకు ఏ అధికారం లేదు. ఏది వస్తే అదే వస్తుంది. ఆ రకంగా చేసిన రోజుని అంత ఏకాగ్రతతో అంత బుద్ధి సూక్ష్మతతో అచంచలమైన బుద్ధితో చేసిన కర్మ తప్పకుండా విజయాన్ని ఇస్తుంది. అది విజయమైనా అపజయమైనా దాన్ని నీకు ఆపాదించుకోకు సుమా. దాని మీద ఆసక్తితో కూడా కర్మ చేయకు సుమా. అలాగని కర్మలు కూడా మానటానికి వీలు లేదు సుమా అని ఎక్కడికెక్కడ కట్లు కట్టేస్తున్నారు అన్నమాట స్వామి. అంటే ఈ జంతువుకి, ఈ చంచలమైన స్వభావంతో ఉన్న జంతువుని, ఏనుగుని ఎలాగైతే కట్లు కట్టి ఉంచుతారో స్వామి చంచలమైన బుద్ధితో మదపుట ఏనుగులాగా ఉన్న మనుష్యుల యొక్క మనోభావాల్ని తీర్చిదిద్దడానికి సక్రమమైన పద్ధతిలో దాన్ని పెట్టి బుద్ధి సూక్ష్మతని పెంచటానికి ఆ కర్మయోగం యొక్క రహస్యాన్ని ఇక్కడ తెలియజేశారన్నమాట. అందుకని ఇవన్నీ కూడా స్వామి అర్జునుణ్ణి మైలురాళ్ళు దాటిస్తున్నారు. గమ్యాన్ని పరిచయం చేసి ఇప్పుడు ఏదైతే సాంఖ్యయోగంలో అర్జునుడికి ఇప్పటి వరకు ఏ విషయాలనైతే ఆశ్చర్యకరమైన విషయాలను చెప్పారో అవన్నీ జ్ఞానయోగపరంగా చెప్పి మళ్ళీ వెంటనే ఇప్పటి వరకు నీకు జ్ఞానయోగపరమైన అంతిమ మైలురాయి దాని అనుభవైక స్థితిని పరిచయం చేశాను. అవి మనసులో పెట్టుకుని సరైన సమయం వచ్చినప్పుడు అవి పరిపక్వత చెంది నీకు
గమ్యస్థానం యొక్క అనుభవం తప్పకవుతుంది. ఇప్పుడు ప్రయాణం మొదలు పెడదాం రా అని అర్జునుడిని మళ్ళీ కొత్త మలుపు తిప్పి ఇప్పుడు దాకా చెప్పినవన్నీ కర్మయోగ పరంగా ఇప్పుడు చెప్పడం మొదలు పెడతానని స్వామి ఎంతో ఓర్పుతో, ఎంతో శ్రద్ధతో, అసలు ఇంత వివరంగా స్వామి మాట్లాడవలసిన అవసరం ఉందా? దక్షిణామూర్తిలాగా చిన్ముద్ర పెట్టి కూర్చుంటే అర్జునుడికి ఏమన్నా అర్థమయ్యే అవకాశం ఉందా? సనక సనందరాదులు కాబట్టి దక్షిణామూర్తి చిన్ముద్ర దాల్చిన జన్మ జన్మల సాధనా ఫలం వారికి ఆ మౌనముద్ర, ఆ చిన్ముద్ర జ్ఞానాన్ని ప్రసాదించేసింది. మరి అర్జునుడి పరిస్థితి సమస్త మానవుల లౌకిక జీవితంలో జన్మ జన్మాంతరాల వాసనలతో కొట్టుకుపోతున్న మనుష్యుల యొక్క ఈ చైతన్య స్థాయి అది కాదు. అందుకని సాక్షాత్ పరబ్రహ్మం రక్తమాంసాలతో గురు రూపం దాల్చి ఇంత ఓపిగ్గా స్టెప్ బై స్టెప్ ప్రతి అడుగుని అర్జునుడితో వేస్తుంది, మనతో వేయించడానికి సిద్ధంగా ఉంది. విశ్వాసంతో ఆ అడుగులు వేస్తే చాలు, గమ్యం చేరటం తథ్యం. ఈ విశ్వాసం లేకుండా మా అడుగులు మేము వేసుకుంటూ వెళ్తాం, ఈ కృష్ణుడు చూపించే మార్గం అక్కర్లేదంటే ప్రమాదకరమైన స్థితిలో జీవుడు పడిపోయి జన్మచక్రంలో పడిపోవటానికి మన గోతులు మనం తవ్వుకుంటున్నట్టే. అంటే కర్మయోగం మొదటి మెట్టు జీవోద్ధరణకి, దానికి ఇక్కడ నాంది పలుకుతున్నారన్నమాట. ఏమి జ్ఞానం, జ్ఞానానుభవం, గొప్ప గొప్ప ముక్తి మోక్షం ఏమీ మాట్లాడట్లేదు స్వామి. అవన్నీ దక్కుతాయి, నీకు తప్పనిసరిగా దక్కుతాయి. దాన్ని పరిచయం చేసేది ఆ స్థితి ఎలా ఉంటుందో అవి మనసులో పెట్టుకో. కర్మను ఆచరించు, కర్మను కర్మగా ఆచరించుకు సుమా, యోగపరంగా ఆచరించు, అది కర్మయోగం అవుతుంది. లేదంటే కర్మలు జన్మకు తీసుకొస్తాయి, నాశనం అయిపోతావు. కర్మని ఏ విధంగానూ వదిలిపెడటానికి వీల్లేదు, దాన్ని చేయవలసిందే. కానీ చేసేటప్పుడు కొన్ని సూత్రాలు చెప్తున్నాను, అలా చేసుకుపో అని చెప్తున్నారు అన్నమాట అర్జునుడికి. అర్జునుడికి ఇంత పరిపక్వత లేదు, కర్మలు చేసుకుంటూ వచ్చాడు, సద్బుద్ధి గలవాడే, కృష్ణుడి పట్ల ఎంతో శరణాగతి భావనతో కూడుకుని చిత్తశుద్ధి కలవాడే. కానీ చైతన్య స్థాయి లేదు, జ్ఞానాన్ని అనుభవీకం చేసుకునే చైతన్య స్థాయి. మరి జీవోద్ధరణ సాగించటంలో ఆ ఆత్మజ్ఞాన అనుభవైక స్థితికి చేరాలంటే సాధనాపరమైన జీవితం గడపాలి. ఆ సాధనాపరమైన జీవితంలో మొదటి మైలురాయి కర్మయోగం. దాన్ని ఇక్కడ స్వామి పరిచయం చేస్తున్నారన్నమాట. ఇక్కడ ఏమంటున్నారంటే స్వామి, యోగస్తక్కురు కర్మాణి సంజ్ఞం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే అంటున్నారు స్వామి. ఈ కర్మయోగం యొక్క మరొక అమృతతుల్యమైన కోణాన్ని పరిచయం చేస్తున్నారు. ఏమంటున్నారంటే, నువ్వు యోగ స్థితిలో ఉండి, యోగ స్థితి అంటే స్వామి ముందు ముందు చాలా వివరంగా ఈ పోగులన్నిటినీ సుస్పష్టపరుస్తారు ముందు. కానీ మాట్లాడుకుంటున్నప్పుడు ఒక్కొక్క విషయాన్ని కాస్త స్వామి చెప్పే ముందే కాస్త వివరించటంలో కాస్త అడ్వాన్స్డ్గా, కాస్త డీటెయిల్డ్గా చెప్పే ప్రయత్నంలో స్వామి భావన ఏంటంటే, ఇక్కడ యోగ స్థితిలో ఉండి యోగివై ఏ విధమైన ఆసక్తి లేకుండా అది సిద్ధించిందా సిద్ధించలేదా నువ్వు చేసే కర్మ అని ఏ విధమైన భేదభావం చూడకుండా సమత్వ భావంతో ఉండి కర్తవ్యతా సంబంధ కర్మలను ఆచరించు అంటున్నారన్నమాట. పదే పదే పనికి మాలిన పనులు పెట్టుకుంటావేమో, కర్తవ్యతా సంబంధ పనులు అంటున్నారు. అది మన పరిధిలో ఒక దేశాధ్యక్షుడికి దేశాన్ని పాలించటం కర్తవ్యం, రాష్ట్రాధ్యక్షుడికి రాష్ట్రాన్ని పాలించటం కర్తవ్యం, ఒక గృహస్థుడికి ఆ గృహాన్ని నిర్వహించటం కర్తవ్యం. అలా ఎవరి పరిధి వాళ్ళకు ఉంటుంది. ఆ పరిధిని మించి ఆ జీవుడు మహోత్కృష్టమైన కార్యాలు చేయాలంటే తన పరిధి స్పాంటేనియస్గా ఆ ప్రకృతే ఆ పరిధిని పెంచుతుంది.
అప్పుడు ఆ పెరిగిన పరిధికి సంబంధించింది కర్తవ్యం అవుతుంది. అప్పటి వరకు తన పరిధి ఏంటి, దానికి సంబంధించిన కర్తవ్యాన్ని నిర్వర్తించటమే తన ధర్మం, అది స్వధర్మం. అంటే ఆ కర్తవ్యతా సంబంధ కర్మల్ని యోగ స్థితిలో ఉండి, అంటే నీ స్వస్థితిలో ఉండి అని. స్వస్థితి అంటే ఆత్మజ్ఞాన అనుభవైక స్థితిలో ఉండి అని. ఇక్కడ చాలామంది గొప్ప గొప్ప పండితులు ఈ వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలని అవపోసన పట్టిన ఘనాపాటీలు కూడా ఇక్కడ దెబ్బతినేస్తారన్నమాట. ఇక్కడ యోగ స్థితి లేదంటే కొంతమంది ఇక్కడే కర్మ సన్యాసం చేసేస్తారు కొంతమంది. అంటే దాన్ని ఎలా సమన్వయం చేయాలో తెలియక ఆ బ్రహ్మీ స్థితిని, ఆ అనుభవైక స్థితిని అక్కడికి వచ్చేటప్పటికి ఈ నైతి ద్వారా దేహేంద్రియ మనోబుద్ధి చిత్తహంకారాలు నేను కాదు, ఉన్నదే ఆత్మ ఒకటే, అది నేనే అని అన్న జ్ఞాని కూడా పెద్ద పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే సమస్తాన్ని ఖండించటం మొదలు పెడతాడు. ఈ లోకాన్ని నిందించటం, దేవతలను నిందించటం, వేద ఉపనిషత్తులను నిందించటం, ఇది కాదు అని అన్నారు తప్పితే అదే ఇన్ని రూపాల్లో కనపడుతుంది అనే జ్ఞాన అనుభవైక స్థితిని ఇంకా వాడు చేరుకోలేదు అని. అందుకని కర్మని నిందించరు మహాత్ములు. మరి కృష్ణుడు ఆ రకంగా అయితే కృష్ణుడు ఏ కర్మ చేయకుండా స్తబ్దుడై జడుడై తిరగాలి. అందుకని మహాత్ములు, అవధూతలు కూడా వారిదైన కర్తవ్యతా సంబంధమైన కర్మలు చేస్తూ ఉంటారు. వారి అతీతమైన అత్యాశ్రమ స్థితి మనకు అర్థం అవ్వకపోవచ్చు, కానీ కర్మని ఎవరూ వదిలిపెట్టరు. కర్తవ్యతా సంబంధమైన కర్మల్ని భగవానుడు, పరబ్రహ్మం కృష్ణుడు కూడా భూమి మీద తన కర్తవ్యతా సంబంధ కర్మలు చేస్తూనే ఉన్నాడు, కానీ యోగ స్థితిలో ఉండి చేశాడు. అది రహస్యం. ఆ యోగ స్థితి, బ్రహ్మీ స్థితిలో ఉండి ఈ దేహంతో తనకి విధించిన కర్తవ్యతా సంబంధ కర్మల్ని అందరూ చేయవలసిందే. కానీ ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే యోగ స్థితి. ఇది మైలురాయి, మొదటి మైలురాయి కర్మయోగం. అప్పుడు ఏ స్థితిని సాధించాలో ఇక్కడ సూచిస్తున్నారు. ఈ మొదటి మైలురాయిలో ఈ యోగ స్థితి అనేది సాధ్యం కాదు. అది అంతిమ మైలురాయి అనేటువంటి ఆత్మజ్ఞాన అనుభవైక అంతిమ మైలురాయి దగ్గర ఆ యోగస్థితి వస్తుంది. కానీ ఇక్కడ స్వామి ఏం పరిచయం చేస్తున్నారంటే ఈ కర్మయోగాన్ని నిశ్చయాత్మక బుద్ధితో, చంచలంగా లేని బుద్ధితో, కర్తవ్యతా బుద్ధితో, సిద్ధించిన పని చేసిన కర్మ సిద్ధించకపోయినా సమత్వభావంతో ఉంటూ కర్మ చేయటమే అధికారంగా భావించి కర్మ ఫలాన్ని నిన్ను నువ్వు కారణం చేసుకోకుండా ఆసక్తి లేకుండా చేస్తే దానివల్ల ఏ విధమైన స్థితి సిద్ధిస్తుందో ఇక్కడ రహస్యంగా సూచించారు. అది యోగ స్థితి సిద్ధిస్తుంది. కానీ ఇక్కడ స్వామి చిత్రంగా ఆ యోగ స్థితిలో ఉండి చేయంటున్నారు. యోగ స్థితిలో ఉండి చేస్తే అది కృష్ణుడు చేస్తున్నారు. అక్కడ అర్జునుడికి బోధించిన, యుద్ధం చేయించిన కృష్ణుడు యోగ స్థితిలో ఉండి చేస్తున్నారు ఈ కర్మలన్నీ. కానీ అర్జునుడి స్థితి అది కాదు. కానీ ముందే సూచిస్తున్నారన్నమాట, యోగ స్థితిలో ఉండి కర్మ చేసే స్థితికి వెళ్తావు నువ్వు కర్మయోగాన్ని ఆచరిస్తే అని. అది రహస్యం ఇక్కడ. ఆ విధంగా కర్మ ఎంత ఇష్టం వచ్చినట్టు మనసుకు తోచిన కర్మలు, మాటలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. లౌకిక జీవితంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో కర్మ పట్ల ఇక్కడ స్వామి ఎరుకుపరుస్తున్నారన్నమాట. ఈ ఎరుకని కనుక విశ్వసించి, ఈ స్వామి సూచనను విశ్వసించి ఆచరిస్తే అసలు చేసిన కర్మ దిగ్విజయం అవటం తథ్యం. దానివల్ల తన కర్తవ్యం, కుటుంబం, సమాజం, ప్రపంచం, విశ్వమే ఆనందమయం అవటం తథ్యం కదా. ఈ యోగపరమైన కర్మ లోకంలో నశించి కర్మలే కనపడుతున్నాయి. అందువల్లనే ఇప్పుడు లోకంలో జరుగుతున్న ఘోరాలు, నేరాలు
దుఃఖమయమైన స్థితులు అన్నమాట. అందుకని యోగపరమైన కర్మ చేయవలసి ఉంటుంది. దానివల్ల యోగస్థితి కర్మయోగాన్ని ఆచరిస్తే యోగ స్థితిలో ఉండి కర్మను ఆచరించే స్థితికి చేరతాడనమాట. అది సూచిస్తున్నారు ఇక్కడ స్వామి. అంటే ఇంకా ఏమంటున్నారు, దూరే నహ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణా ఫలహేతవ అంటున్నారు స్వామి. ఇంతకు ముందు స్వామి చెప్పిన అమూల్యమైన విషయం ఏంటంటే సమత్వ స్థితిలో నువ్వు కర్మ చేసేటప్పుడు సిద్ధించినా సిద్ధించకపోయినా దాన్ని సమత్వ భావంతో ఉండు అని చెప్పారు కదా. దాన్నే సమత్వ భావాన్ని యోగం అంటారు. యోగ స్థితిలో ఉండి కర్మ చేస్తే అది సమత్వ భావనతో కర్మను నిర్వర్తించేలాగా ఉంటుందన్నమాట వాడి స్థితి. యోగం అంటే సమత్వ భావనే, అంటే సిద్ధించినా సిద్ధించకపోయినా. ఎందుకంటే ఇక్కడ రహస్యాన్ని, దీన్ని భగవద్గీత అంతా స్వామి సూచించిన అందించిన ఫలాలను పగలగొట్టి శ్రవణాన్ని మననం చేయాలి, మననాన్ని నిధిధ్యాస చేయాలి. అందుకని ఇప్పుడు జరుగుతున్న శ్రవణాన్ని శ్రవణం కింద ఉంచితే దానివల్ల ప్రయోజనం ఉండదు. స్వామి ఫలాన్ని అందిస్తున్నారు, జ్ఞాన ఫలాన్ని, ఈ సాధన మార్గ సూచన ఫలాన్ని, దాన్ని పగలగొట్టి మననం చేయాలి. అప్పుడు ఒక్క పోగు 100 పోగులుగా స్పష్టత వస్తుందన్నమాట. స్వామి అందించిన ఒక్క దారపు పోగు మననంలో 100 పోగులు స్పష్టత రావాలి. అది మననం అనేది ఈ శ్రవణం చేసేవాడి కర్తవ్యం. అందుకని శ్రవణాన్ని మననానికి మార్చాలి. ఆ మననం ఒకానొక స్థితిలో నిధిధ్యాసగా మారాలి. అది అనుభవానికి దారితీస్తుంది. అంటే ఏమంటున్నారు, యోగం అంటే సమత్వ భావనే అని ఒక క్లూ ఇస్తున్నారు అన్నమాట స్వామి. అంటే ఈ కర్మయోగం చేస్తున్నా, నేను యోగపరమైన కర్మ చేస్తున్నానా అనే దానికి లిట్మస్ టెస్ట్ ఏంటంటే సమత్వ భావనలో నేను ఉంటున్నానా, నేను చేసిన కర్మ సిద్ధించినా సిద్ధించకపోయినా సమత్వ భావంలోనే ఉంటున్నాను. కర్మ చేయటం అందే నా ఆసక్తి తప్పితే కర్మ ఫలం మీద లేకుండా ఉంటున్నానా అనేదానికి లిట్మస్ టెస్ట్ ఆ సిద్ధించినా సిద్ధించకపోయినా సమత్వ భావంలో పొంగి కురుంగులు లేకుండా ఉంటున్నానా అనేది మనస్సుని చెక్ చేసుకుంటే బుద్ధిని ఉపయోగించి తెలిసిపోతుంది అన్నమాట. యోగపరంగా జరుగుతుందా కర్మ, లేదంటే కర్మ కింద జరుగుతుందా అని. ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారంటే, ఈ సమత్వ బుద్ధితో నువ్వు కనుక ఉంటే ఆ సమత్వ బుద్ధి యోగం అంటారు దాన్ని, సమత్వ బుద్ధి యోగం అంటారు దాన్ని. అంటే కర్మయోగానికి ఇంకొక డెఫినేషన్ చెప్తున్నారు, చక్కటి డెఫినేషన్. సమత్వ బుద్ధి యోగం అంటే ఏం కాదు, కర్మయోగం. అంటే కర్మయోగం అంటే సమత్వ బుద్ధితో చేస్తే అది యోగం అవుతుంది. దాన్ని సమత్వ బుద్ధి యోగం అని ఇంకొక నిర్వచనం ఇచ్చారు కర్మయోగానికి. చక్కటి నిర్వచనం. ఎన్ని పగలగొడితే మననం చేస్తే సుస్పష్టం అవుతాయి అన్నమాట. లేదంటే పదాలు గారడీ కింద, గ్రాంధిక పద విన్యాసం కింద మిగిలిపోతుంది అన్నమాట. ఇక్కడ ఏమంటున్నారంటే సమత్వ బుద్ధి యోగం అనేది అత్యంత ఉన్నత శ్రేణికి చెందింది. అంతే తప్పితే ఈ సకామమైన కర్మ అంటే ఏదో ఫలితాన్ని ఆశించి కోరికలతో చేసే కర్మలో చాలా తక్కువ స్థాయికి చెందిన కర్మలయ్యి అని స్వామి కొరడాతో కొట్టినట్టుగా కొడుతున్నారన్నమాట. అంటే మన లోకంలో ఉన్న కోటికి ఏ ఒక్కడో స్వామి దగ్గర నిలబడగలుగుతాడు. మిగతా అందరూ కూడా స్వామి దగ్గర తలంచుకోవాల్సిందే. అర్జునుడే తలంచుకుని నుంచున్నాడు అక్కడ. మరి ఇంకా లోకంలో కలియుగంలో ఇప్పటి జనానీకం గురించి చెప్పుకోవాలా, సిగ్గుతో తలంచుకుని నుంచోవాలన్నమాట కృష్ణుడి దగ్గర. ఇవన్నీ సమస్తం జరుగుతున్నాయి, అన్నీ తప్పులే. తప్పుడు ఆలోచనలు, తప్పుడు మాటలు, తప్పుడు పనులు. కృష్ణుడు గీటు పెట్టి తేల్చేస్తున్నారన్నమాట. సిగ్గుపడి
లాగా చేస్తున్నారన్నమాట మనందరినీ. ఇక్కడ దాన్ని మా అంతటా మా ఆలోచనలు మావే, మా పనులు మావే, మా కర్మ నాదే అనే తీరులో లోకం నడవబట్టే ఈ ప్రపంచానికి పట్టిన దౌర్భాగ్యపు స్థితులు అన్నీ. మన వరకు ఏ కష్టం రానంతసేపు మీసం మెలేసి తిరుగుతామన్నమాట. అయ్యో అక్కడ ఘోరం జరిగిందంట, అయ్యో ఇక్కడ జరిగిందంట, అయ్యో అయ్యో పాపం అంటాం. మనదేం పోయింది, ఎక్కడో జరుగుతుంది కదా, అది మన వరకు వచ్చేదాకా మనకు తెలియదు అన్నమాట. సమస్తం ఇక్కడ స్వామి ఎంత జాగరూకతతో ఉండాలో, ఆ మొదటి సాధనలో మొదటి మైలురాయి అనేటువంటి కర్మయోగాన్ని ఎంతో ఓర్పుతో సహనంతో విశదీకరిస్తూ సమత్వబుద్ధి యోగం అంటున్నారు కర్మయోగాన్ని. ఆ సమత్వబుద్ధి యోగం కనుక నువ్వు ఆచరిస్తే, అంటే కర్మయోగాన్ని ఆచరిస్తే అది అత్యంత ఉన్నత శ్రేణి కర్మ అవుతుంది. అది అంతే తప్పితే కోరికలు భోగాలు ఆశించి ఏదో ఫలితాన్ని, గొప్ప ఫలితాన్ని ఆశించి ఆ ఫలితాన్ని సాధిస్తే నేను మునగాన్ని, ఫలితాన్ని సాధించలేకపోతే నేను వృధా నా జీవితం అనే కర్మఫలానికి తిను కారణం చేసేసుకుని సకామమైన కర్మ కనుక ఆచరిస్తుంటే అది చాలా నిమ్న జాతికి చెందిన కర్మ, అది నిమ్న శ్రేణికి చెందింది. అందుకని పొరపాటును కూడా నీవు అటువంటి నిమ్న శ్రేణి, తక్కువ జాతి, తక్కువ శ్రేణి కర్మల జోలికి వెళ్ళకు. సమత్వ బుద్ధి యోగాన్నే ఆశ్రయించు నువ్వు అని చెప్పి స్వామి అప్రమత్తపరుస్తున్నారన్నమాట. అంటే ఎక్కడైతే సకామ కర్మ జరుగుతుందో, ఫలాసక్తితో కర్మ జరుగుతుందో స్వామి ఎలా తీసిపాడేస్తున్నారంటే అటువంటి మనుషుల్ని, వాళ్ళు దీనులు, అత్యంత దీనస్థితిలో ఉన్నారు కాబట్టి వారు అలా ఫలాసక్తితో సకామ కర్మలు చేస్తున్నారు. సమత్వ బుద్ధి యోగాన్ని, కర్మయోగాన్ని ఆచరించకుండా ఫలాసక్తితో ఈ సకామమైన కర్మలు ఆచరిస్తున్నారంటే నువ్వు అర్థం చేసుకోవచ్చు. అది ఇందాకే చెప్పినట్టుగా నిమ్న జాతి శ్రేణిది. అంటే వాళ్ళు అత్యంత దీనులు, అత్యంత దీనస్థితిలో ఉన్నారు వారు. అంటే అత్యంత దీనస్థితి స్వామి దేన్ని సూచిస్తున్నారంటే అహంకారం, దేహతాదాత్మ్యం చెంది అహంకార మమకారాలతో జంతుప్రాయమైన జీవితం గడుపుతున్నారు. వారే సకామ కర్మలు చేస్తారు, ఫలాసక్తితో చేస్తారు. అటువంటి నిమ్న శ్రేణికి దిగజారక నువ్వు సమత్వ బుద్ధి యోగాన్ని, కర్మయోగాన్ని ఆచరించి సుమా. కర్మయోగం ఇంతకుముందే మళ్ళీ చెప్పిందే మళ్ళీ చెప్పుకుంటే ఈ మరీ విస్తారం అయిపోతుందని, కానీ చెప్పిందే చెప్పుకోవాలి. ఎందుకంటే మరి ఇన్ని జన్మలు గడిచిన ఈ యూజర్ మాన్యువల్, ప్రోయాక్టివ్ రక్షణ భగవంతుడు యూజర్ మాన్యువల్ ఇచ్చి వెళ్తే దాని వైపు కళ్ళు కూడా పట్టలేదు, శ్రవణ మననాలు లేవు అని అంటే మరి ఎంత అత్యంత దీనస్థితి ఇది. అందుకని స్వామి అత్యంత దీనులు వీళ్ళు, సకామ కర్మలు చేసేవాళ్ళు. అందుకని నువ్వు ధీరుడుగా ఉండు. బ్రహ్మీ స్థితిని సాధించడానికి కర్మని యోగపరంగా చెయ్యి అని చెప్తున్నారన్నమాట. అందుకని నువ్వు ఇంకొకసారి దీన్ని ఎంతైనా వివరించుకోవచ్చు, కానీ ఆ వివరణ అంతా స్వామి మున్ముందు డీటెయిల్గా ఇస్తారు కాబట్టి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తే స్వామి బుద్ధియుక్తో జహాతీహ ఉబే సుకృత దుష్కృతే తస్మాజ్యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం అంటున్నారు స్వామి. స్వామి ఈ రహస్యాన్ని తెలియజేస్తున్నారు, కర్మయోగ రహస్యాన్ని. ఇక్కడ ఆ రహస్యం బట్టబయలైతే దాని ముందు విశ్వాసం కుదురుతుంది, శ్రద్ధతో ఆచరిస్తారని స్వామి తపన. ఏం చెప్తున్నారంటే ఇక్కడ లోకంలో సహజంగా కర్మ అనేది బంధించేదిగా ఉంటుంది అని చెప్పే ఈ సరైన దిశానిర్దేశం చేసే సద్గురువు లేక కర్మని నిందిస్తూ ఉండే శాఖలు ఉన్నాయి కొన్ని. కర్మని వదిలిపెట్టేయటం, కర్మ నుంచి తప్పించుకు తిరగటం,
దాని పట్ల శ్రద్ధ లేకపోవటం, వాళ్ళందరినీ తోలు తీసేస్తున్నారన్నమాట స్వామి ఇక్కడ. ఏ విధంగానూ కర్మని తక్కువ చేసి మాట్లాడటానికి లేదు, కానీ దాంట్లో కౌశలం ఉండాలి, అంటే నేర్పు ఉండాలి. ఆ నేర్పు ఎలా వస్తుందని చెప్తున్నారంటే స్వామి, ఇందాక అనుకున్నట్టు సమత్వ బుద్ధి యోగం అంటే కర్మయోగం పరంగా కనుక కర్మల్ని ఆచరిస్తే ఇంక పదే పదే ఆ సమత్వ బుద్ధి యోగం కర్మయోగం యొక్క నిర్వచనాన్ని చెప్పుకోకలేదు. ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం దాని యొక్క సూత్రాలు. ఆ సూత్రాలు ముందు ముందు కూడా విశదీకరిస్తారు. ఎక్కడెక్కడ సమత్వ బుద్ధి యోగం అనుకుంటున్నా, కర్మయోగం అనుకున్నా, ఆ సూత్రాలు వెంటనే మదిలో స్ట్రైక్ అవ్వాలన్నమాట ఇక్కడ. అప్పుడే ఈ పదాల యొక్క హృదయం అర్థమవుతుంది, సమన్వయం అవుతుంది స్వామి సూచిస్తున్నది. అంటే సమత్వ బుద్ధి యోగంతో కర్మయోగంతో కనుక కర్మలు ఆచరిస్తే వాళ్ళకి పాపపుణ్యాలు అంటవు. ఈ ఈ పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ లోకంలోనే వదిలివేస్తారు వాళ్ళు. అంటే కర్మఫలాలు వారిని అంటవు. ఆ విధంగా కర్మను ఆచరిస్తే అని చెప్పి స్వామి ఈ అటువంటి కర్మాచరణ కౌశలంతో కూడుకుని ఉంటుంది. అంటే నేర్పుతో కూడుకున్న కర్మది. అంటే అటువంటి కర్మబంధం నుంచి ఆ విధంగా కర్మను ఆచరించే మనుష్యుడిని కర్మబంధం నుంచి తప్పిస్తుంది. ముక్త స్థితిని పొందటానికి ఇది ఈ విధంగా కర్మను ఆచరించడం కారణం అవుతుంది. అంటే అంతిమమైన మైలురాయి అయినటువంటి ముక్తిని ఇక్కడ స్వామి ప్రొనౌన్స్ చేశారు. ముక్తి, మోక్షం, జీవిత పరమలక్ష్యం ఇవన్నీ పర్యాయ పదాలు. అంటే ఎక్కడ ప్రతి ఆ స్వామి అంతిమమైన మైలురాయి దగ్గరుండి అర్జునుణ్ణి, అంతిమమైన గమ్యస్థానం దగ్గర నుండి అర్జునుడిని మైలురాళ్ళు దాటించి తన స్థితికి చేర్చే ప్రయత్నంలో ఉన్నారు స్వామి. అంతిమమైన గమ్యస్థితి బ్రహ్మస్థితి, కృష్ణస్థితి. అక్కడుండి అర్జునుడిని మొదటి మైలురాయి దాటించే పనిలో ఉన్నారు. అంతిమంగా తన దగ్గరికి చేర్చుకుంటానికి ముక్త స్థితికి. ఆ ముక్త స్థితి ముక్తుడు అవ్వటానికి కర్మబంధం నుంచి విడిపడాలి. ఆ కర్మబంధం నుంచి విడిపడటానికి ఈ సమత్వ బుద్ధి యోగం కర్మయోగం నీకు సహకరిస్తుంది, మేలు చేస్తుంది దాన్ని సాధించడానికి అని చెప్పి ఈ కర్మయోగం యొక్క ఫలితం ముక్తి అని చెప్పకనే చెప్పారు స్వామి ఇక్కడ. ముక్తికి దారితీస్తుంది ఇది, అంటే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది ఇది. కర్మ బంధాన్ని కర్మ యోగపరంగా కాకుండా ఇందాక చెప్పిన సకామ కర్మలు చేస్తూ ఫలం మీద ఆసక్తితో అహంకారపూరితంగా చేస్తే మైలురాళ్ళు ముందుకు వెళ్ళటం కాదు, ప్రయాణం వెనక్కి సాగిపోతుంది. 10 అడుగులు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు అన్నమాట ప్రతి కర్మ చేసి. కానీ కృష్ణుడు సూచించిన ఈ సూత్రంతో సమత్వ బుద్ధి యోగంతో కర్మ చేస్తే 10 అడుగులు జీవుడు చైతన్య స్థాయిని పెంచుకుని ఇంకో మైలురాయి ముందుకు దాటుతాడు గమ్యస్తే చేరడానికి. ఈ ప్రయాణంలో ముందుకు సాగాలి తప్పితే వెనక్కి సాగితే అది ప్రయాణం అవ్వదు, తిరోగమనం అవుతుంది. అలసిపోతాడు అన్నమాట. జన్మచక్ర పరంపరలో ఈ తిరోగమనం జరగటం మూలన జీవుడు తిరోగమనం అలసట, పురోగమనం ముక్త స్థితి మాట. ఈ పురోగమిస్తాడు జీవుడు. పురోగమించి ముక్త స్థితికి చేరతాడు. ఆ ముక్త స్థితికి చేరాలంటే కర్మబంధంలో పడకూడదు. ఆ కర్మబంధంలో పడకూడదంటే కౌశలంతో కర్మ చేయాలి. ఆ కౌశలంతో కర్మ చేయటం అంటే పాపపుణ్యాలు అంటకుండా ఉండేలాగా, ఈ లోకంలోనే పాపపుణ్యాలను వదిలి వెళ్ళేలాగా కర్మను ఆచరించాలి. అది కేవలం సమత్వ బుద్ధి యోగంతో కర్మయోగంతో సాధ్యం అని చక్కటి సుస్పష్టమైన సూత్రాలు చెప్తున్నారు. సూత్రం అంటే ఫార్ములా. దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే స్వామి హృదయం అర్థమవుతుంది.
స్వామి ఆయన చేస్తూ మనకు చెప్తున్నారు. ఆయన అనుభవైక బ్రహ్మీ స్థితిలో జ్ఞాని అయి, మహాజ్ఞాని అయి, అవధూత అయి, అత్యాశ్రమంలో ఉండి కేవలం కరుణతో జీవుల యొక్క బాధను చూడలేక, అర్జునుడి బాధనే సమస్త జీవుల బాధ ఇది. మనం ఏదో గొప్పవాళ్ళం, అర్జునుడు పనికిమాలిన స్థితిలో ఉండి కృష్ణుడి దగ్గర బోరు నేడుస్తాడు అనుకుంటాం అన్నమాట. లోకంలో జనాలు అందరూ మీసాలు మెలేసి అర్జునుడుని తక్కువగా చూసే స్థాయిలో ఉన్నవాళ్ళే. ఎందుకంటే వాళ్ళ వరకు ఇంకా హీట్ తగలక, ఆ హీట్ తగులుతుంది ఎప్పుడో ఈ జన్మలోనో జన్మల్లోనూ హీట్ తగులుతుందని కూడా అర్థం అవుదన్నమాట. అది దౌర్భాగ్యం. కుంగి కృషించిపోతున్నా సరే అది నరక కోపంలో పడిపోతున్నామనే ఎరుకు కలగదు. అదే మాయమాట. దాన్నే కృష్ణుడు జాలిపడి అర్జునుడికి సమస్త లోకంలో ఉన్న జనులందరికీ మార్గాన్ని సూచిస్తున్నారు. విశ్వసించాలి, విశ్వాసమే దక్షిణమట. బాబాగారు అడిగిన దక్షిణ విశ్వాసము, ఓర్పు అనే 2 పైసలు. సాక్షాత్ కృష్ణుడు అడుగుతున్న దక్షిణ కూడా అదే, విశ్వాసము, ఓర్పు అనే దక్షిణ. అప్పుడే ఆ కృష్ణుడు మాటని వినటానికి కూర్చుంటాడు. కూర్చుంటే తరించినట్టే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ కర్మ కౌశలంతో కూడుకుని ఉండాలి. పనికిమాలిన విధంగా చేస్తే తిరోగమంలో పడిపోతావు, కర్మ నేను బంధించేస్తుంది, కర్మబంధంలో పడిపోతావు అని చెప్తున్నారన్నమాట. చెప్తూ స్వామి ముందుకి, కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంత్యనామయం అంటున్నారు స్వామి. ఇక్కడ చాలా సుస్పష్టంగా అంతిమ మైలురాయిని, ఆ బ్రహ్మీ స్థితిని మళ్ళీ పరిచయం చేస్తా స్వామి. ఆ కర్మ యోగాన్ని ఆచరిస్తే, సమత్వ బుద్ధితో కూడుకున్న కర్మయోగాన్ని ఆచరిస్తే జ్ఞానిగా మారిపోతావు. అటువంటి జ్ఞాని స్థితిలో అటువంటి జ్ఞానులు ఇందాక చెప్పినట్టు కర్మఫలాలని త్యజిస్తారు వారు ఈ లోకంలోనే. ఎప్పుడైతే కర్మఫలాలని త్యజించారో వారికి కర్మ ఇంకా బంధించదు. కర్తవ్యతాపరమైన బుద్ధితో కర్మ జరుగుతూ ఉంటుంది అంతే. కర్మ చేయటంలోనే అధికారం వహిస్తారు, కర్మఫలం ఎందు అధికారం వహించరు. దాన్ని త్యజిస్తారు, వదిలిపెట్టేస్తారు ఈ లోకంలో. అందుకనే వారి జనన మరణ చక్ర బంధం నుండి ముక్తులైపోతారు వాళ్ళు. ఆ విధంగా ఆచరిస్తే ఆ ముక్త స్థితే నిర్వికారమైన పరమపదం. అంటే వికారాలు లేని నిర్వికారమైన పరమపదం, ఆత్మజ్ఞాన అనుభవైక స్థితి, జ్ఞానస్థితి, జనన మరణ బంధం నుంచి ముక్తుడైన స్థితి. అసలు మొదటి మైలురాయి యొక్క ప్రయోజనం వింటుంటేనే ఉత్సాహం రావాలన్నమాట జీవులకి. జీవిత పరమలక్ష్యం అనేది ఆత్మజ్ఞానం అయితే దాన్ని సాధించడానికి కర్మ ద్వారా నువ్వు సాధించచ్చయ్యా అని చెప్తుంటే దాన్ని ఎలా చేయాలో తెలుసుకుంటమే తరువాయి, ఆచరించడమే తరువాయి. అది కూడా మనం చేయట్లేదంటే అసలు భగవంతుడికి మన కష్టాన్ని తీర్చమని, మన బాధలను తీర్చమని అర్హత ఉందా? ప్రోయాక్టివ్గా యూజర్ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్, డీటెయిల్డ్ సెట్ ఆఫ్ గైడ్లైన్స్ ఇస్తే దాన్ని ఆచరించకుండా మన మేధావులు అని మన తెలివితేటలు ఉపయోగించి ఇష్టారీతిని పనులు చేసుకుని కష్ట నష్టాల్లో పడి ఆ తర్వాత బోర్ నేడిసి గుళ్ళు గోపురాలు తిరిగి భగవంతుడు మాకు మెయిల్ చేయట్లేదంటే మరి ఆయన ఇచ్చిన యూజర్ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్ని పట్టించుకోని రోజుని అప్పుడేమైంది ఈ లాజిక్? అది ఇక్కడ చాలా ప్రధానమైన మైలురాయిని ఇక్కడ స్వామి ఎంతో ఓర్పుతో చెప్తున్నా ఆయన అంత ఓర్పుతో సహనంతో చెప్తుంటే వినే వాళ్ళకి ఓర్పు లేకపోతే ఇంకా వాళ్ళని ఉద్ధరించేది ఎవరు అని స్వామి బాధ మాట. అంటే స్వామి ఆ అంతిమ ఫలం కర్మయోగాన్ని, సమత్వ బుద్ధి యోగాన్ని ఆచరిస్తే కర్మఫలం యొక్క ఆసక్తి లేకుండా సకామ కర్మల జోలికి పోకుండా కర్తవ్యతా సంబంధ కర్మలు చేస్తూ
ఉంటే అటువంటి జ్ఞానులు యోగస్థితిని పొందుతారు, అంటే జ్ఞానస్థితిని పొందుతారు. అంటే జనన మరణ చక్రం నుంచి బయటపడి నిర్వికారమైన పరమపదం జీవిత లక్ష్యాన్ని చేరిపోతారు వాళ్ళని. దీని యొక్క ఫలశ్రుతి చెప్పేశారు కర్మయోగానికి స్వామి. ఇక్కడ ఫలశ్రుతి ఇది. మరి మా అందరికీ ఫలాల మీద ఆసక్తి కదా, మరి ఇంతటి గొప్ప ఫలాన్ని ఇక్కడ చెప్పినప్పుడు కనీసం ఆ ఫలం, ఇక్కడ దక్కుతున్న ఫలం అయినా ఆసక్తిని, దీని కర్మయోగాన్ని ఆచరించే ఆసక్తిని, శ్రద్ధనివ్వాలి కదా. స్వామి ఏమంటున్నారంటే, యదాతే మోహ కలిలం బుద్ధిర్వ్యతి తరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ అంటున్నారు స్వామి. ఇందాకన్నట్టు నీవు మోహం అర్జునుడికి అంటే మనకే మరలా ఇక్కడ అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడనే భావన వదలాలి. మనకే కృష్ణుడు చెప్తున్నాడు అనే మైండ్ సెట్తో కూర్చోవాలి. భగవద్గీత చదివేటప్పుడు, వినేటప్పుడు, ఆచరించేటప్పుడు. అంటే స్వామి ఏమంటున్నారంటే, మోహం అనే ఊబి నుంచి బయటపడినప్పుడే నీకు నేను చెప్తున్న, ఇప్పుడు వరకు చెప్పినవి కానీ ఇంతకుముందు చెప్పబోయే విషయాలు ఈ మోహం నుంచి విడివడి నీవు ఉంటే అప్పుడే నేను చెప్పిన విషయాలు, చెప్పబో విషయాల నుంచి నీకు ఈ పరానికి సంబంధించిన సమస్త భోగాల నుంచి నీకు వైరాగ్యాన్ని పొందుతావు. మోహం ఉంటే మటికి నేను ఇప్పుడు వరకు చెప్పినవి కానీ ఇంతకుముందు చెప్పే కానీ అన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయిపోతాయి. నీకు వైరాగ్యం అనేది పొందలేవు. నువ్వు ఇహం పరం రెండిటికీ సంబంధించిన భోగాల నువ్వు వదిలిపెట్టే దృష్టికోణం నీకు కలగదు మోహంతో కనుక నువ్వు వింటే. ఇక్కడ చాలా గంభీరమైన విషయాలు, ఇవన్నీ ఎంతో లోతైన విషయాలు. అందుకని ఎక్కడ స్వామి ఏది, ప్రతి శ్లోకం, స్వామి యొక్క ప్రతి మాట కొన్ని వేల రెట్ల లోతైన విషయాలు. ఒక పదంలో స్వామి పలుకుతున్న ప్రతి మాటని శ్రవణం చేసి దానిని మననం ఎన్నో రెట్లు మననం చేస్తేనే తప్పితే అర్థం అవ్వని విషయాలు. ఇవి బుద్ధికి పట్టవు, అనుభవానికి రావు. అందుకని శ్రవణంతో వదిలిపెట్టే విషయాలు కాదు. ఎందుకంటే అంతటి లోతైన కాంప్లెక్స్ క్రిప్టిక్ సబ్జెక్ట్ మ్యాటర్ ఇది. ఆ కేవలం అనుభవైక స్థితి అంతిమ గమ్యంలో చేరి శిఖరాగ్రంలో కూర్చున్న మహాయోగులకే కృష్ణుడు హృదయం యథాతథంగా అర్థమవుతుంది. మిగతా వాళ్ళకి ఆయన ఇవన్నీ సూచిస్తున్నారు, ఆయనకి తెలుసు కరుణతో. అందుకనే విశ్వాసం, ఓర్పుతో డీటెయిల్డ్ డిస్క్రిప్టివ్ గైడెన్స్ ఇస్తున్నారు స్వామి. ఒక్క మాటలో చెప్తే అర్థం అవ్వదని చెప్పిందే చెప్తారు. రే ఇదేంటి చెప్పిందే చెప్తున్నారని కృష్ణుని కూడా తప్పుపడతాం మనం. ఆయనకి లేదు ఇసుకు, వినటానికి మనకి ఇసుకు. ఆయన చెప్పిందే చెప్తూ ఉంటారు పదే పదే. ఎందుకంటే మనకు అర్థం అవ్వదని, అర్థం అయ్యే విషయాలు కాదు. నాకు అర్థం అయిపోయిందని ఎవరన్నా అన్నాడంటే వాడు యోగి, జ్ఞాని. శ్రీకృష్ణు పరబ్రహ్మ ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో ఉన్నాడని. అందుకనే ఇక్కడ ఈ విన్న ప్రతిదాన్ని ఒక పదం ఒకసారి వింటే దాన్ని 1000 సార్లు మననం చేయాలి. అప్పుడు కొత్త ఆశ్చర్యకరమైన కొత్త కోణాలు దాంట్లో ఆవిష్కృతం అవుతాయి. మొగ్గగా ఉన్నప్పుడు చాలా చిన్నగా ఉంటుంది, అది పుష్పం అయితే సహస్రదళాలు అందులో కనపడతాయి. స్వామి సూచించిన ప్రతి సూత్రం మొగ్గను అందిస్తున్నారు. దాన్ని మననం ద్వారా పుష్పించుకుంటే సహస్రదళ పద్మం అయ్యి జ్ఞానామృతాన్ని అందిస్తుంది అన్నమాట. అప్పుడు తుమ్మెదలాగా మకరందం సేవించి ఆనందంగా సుఖించవచ్చు. అందుకని మననం అనేది చెయ్యకపోతే ఇవన్నీ థియరిటికల్ పైన
ఈ సముద్రం లోతుకి చీమ ఎలాగైతే ఇంకలేదో పైపైనే తేలగలదు, దానికి అంత బరువు లేదు సముద్రంలోకి ఇంకటానికి. ఈ పదాలు కూడా గారడి ఆ పైపైన స్విమ్ చేయటానికి ఉపయోగపడుతుంది, లోతుగా వెళ్ళటానికి, దాని అనుభవీకం చేసుకుంటానికి, ఆచరించడానికి ఏ విధంగానూ సహకరించదు. మననం ప్రధానం. విన్న ప్రతి సూచనని మననం చేయకపోతే ఇవి అర్థమయ్యే విషయాలే కాదు. అందుకని ఆయన చెప్పడంలోనే ఆ ప్రణాళికతోనే మననం వీళ్ళు చేయరేమో అని చెప్పిందే చెప్తూ స్వామి డీటెయిల్డ్గా ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్తారన్నమాట. ఏమంటున్నారంటే మోహాన్ని వదిలిపెట్టాలి అంటున్నారు. అంటే ఈ కామమే ఉద్ధృతి చెంది మోహన్కి దారి, కామక్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యం. కామం అనేది మొదటి స్టేజ్ ఆఫ్ ఆసక్తి అయితే, మోహం అనేది దాని యొక్క ఉద్ధృతిగా ఉన్న స్టేజ్ అనుకోవచ్చు. ఈ మోహానికి కారణం అహంకారం. అంటే తాను దేహ తాదాత్మ్యంతో ఉండటం మూలాన, అజ్ఞానంతో ఉండటం మూలాన మమకారం వస్తుంది. ఎక్కడైతే కామం మమకారం ఉన్నాయో అది మోహానికి దారితీస్తుంది, అంటే విపరీతమైన వ్యామోహానికి దారితీస్తుంది. ఆ వ్యామోహం మోహాన్ని కనుక అటువంటి ఊబిది, మోహం అనేది ఊబితో సూచిస్తున్నారు స్వామి. అంటే ఆ మోహం ఊబిలో ఉండి నువ్వు బయటపడే ప్రయత్నం చేయడానికి నువ్వు ఎంత గుంజుకుంటే అంత లోపలికి వెళ్ళిపోతావు. మోహం అనేది ఊబి, అందులో ఉండి ఆ మోహం దేనికి దారితీస్తుంది? సకామ కర్మలకి దారితీస్తుంది. అప్పుడు ఆ కర్మలను ఆచరిస్తూ ఊబిలో కూరుకుపోతావు. అందుకని నువ్వు ఆ మోహంతో ఉన్నంతసేపు నేను నీకు ఇప్పుడు దాకా చెప్పింది, ఇంతకుముందు చెప్పబోయేది నీకు అర్థం అవ్వు, వాటిని ఆచరించలేవు. నువ్వు మోహాన్ని వదలటానికి సిద్ధపడి కూర్చోకపోతే అప్పుడు నువ్వు నీకు నేను చెప్పిన విషయాలు, చెప్పబోయే విషయాల వలన నీకు ఇహపర సంబంధమైన సమస్త భోగాల నుంచి వైరాగ్యం కలుగుతుంది. నీకు అటువంటి మోహాన్ని వదలకుండా కనుక నువ్వు ఏదో మొక్కుబడి వ్యవహారం కింద నువ్వు కూర్చుని ఇప్పటి వరకు చెప్పిన ఇంతకుముందు చెప్పబోయే వింటే ప్రయోజనం నెరవేరదు. నా సమయం వృధా, నీ సమయం వృధా. దిస్ ఈజ్ నాట్ ఏ విన్ విన్, ఇట్ ఈజ్ లూజ్ సిచ్యువేషన్ అని చెప్పి అర్జునుడిని ఎలాగా వింటున్నాడో, ఎరుకుతో ఉన్నాడా, విశ్వాసంతో వింటున్నాడా అని చెప్పి ఒకసారి తట్టి లేపుతున్నారన్నమాట. మనకే చెప్తున్నారు స్వామి. అంటే ముందుగా సిద్ధపడి కూర్చో గురువు దగ్గర. తనువు మనస్సు ధనం గురువుకి అర్పించి తనదంటూ ఏమీ లేని స్థితిలో కూర్చుంటేనే గురువు చెప్పిన మాట మీద విశ్వాసంతో కూర్చున్నట్టు. అప్పుడు ఆ మాటని 1000 సార్లు మననం చేస్తాడు. అప్పుడు నిధిధ్యాస సిద్ధిస్తుంది అన్నమాట. ఆ రహస్యాన్ని చెప్తూ మోహాన్ని వీడి వింటున్నావు కదా నా మాట, ఇప్పుడు దాకా చెప్పిన ఇంతకుముందు చెప్పబోయే మోహాన్ని వీడి వినాలి సుమా. అప్పుడే ఇహం పరం ఈ రెండిటికి సంబంధించిన సమస్త భోగాల మీద నీకు వైరాగ్యం కలుగుతుంది, లేకపోతే కలగదు. వైరాగ్యం యొక్క ఆవశ్యకతని ఇక్కడ పరిచయం చేశారు స్వామి అని చెప్తూ, స్వామి శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్యసి అంటున్నారు స్వామి. ఇంకా అర్జునుడు అప్రమత్తంగా ఎరుకుతో అలర్ట్గా ఉన్నాడో లేదో అని ఇంకా ఏమి అర్జునుడికి చెప్తున్నారంటే, నువ్వు నానా రకాలైన మాటలు వినటం వల్లనే అయోమయమైన స్థితిలో పడిపోయావు. నువ్వు ఈ విచలితం అంటే చంచలం అయిపోయింది నీ బుద్ధి. అటువంటి స్థితిలో నేను ఇప్పటి వరకు చెప్పినవి కనుక వినలేదు కదా పొరపాటుని, ఇంతకుముందు చెప్పబోయే విషయాలు కూడా ఆ స్థితిలోనే ఉంటూ వినటానికి నువ్వు సిద్ధపట్టలేదు కదా అని చెప్పి అర్జునుడిని ఈ కకలావికలమైపోయిన నానా రకాలైన మాటల తేట కకలావికలమైపోయిన బుద్ధితోటి కనుక కూర్చుని వింటున్నావేమో, దాన్ని సరి చేసుకో కాస్త. అప్పుడే నీవు అటువంటి స్థిర బుద్ధిని కూడదీసుకుని శ్రవణం చెయ్యి అని చెప్పి, అలా చేసినప్పుడు నీకు
ఈ పరమాత్మ యందు నీకు స్థిరమైన విశ్వాసం కుదురుతుంది. అప్పుడు పరమాత్మతో నువ్వు స్థిరంగా విశ్వాసంతో ప్రయాణం చేయటానికి ఉపక్రమించినప్పుడే నీకు ఈ యోగం సిద్ధిస్తుంది అని చెప్పి, పరమాత్మతో నీకు నిత్య సత్య శాశ్వత యోగస్థితి లభిస్తుంది అని చెప్తున్నారంటే నీకు అంతిమ ఫలం ఈ బ్రహ్మీ స్థితే పరమాత్మ ప్రాప్తి అని చెప్పకనే చెప్తూ, అటువంటి యోగస్థితి, ఆ బ్రహ్మీ స్థితి, పరమాత్మ ప్రాప్తి, పరమాత్మతో నిత్య సత్య శాశ్వత ప్రయాణం చేసే యోగస్థితి కేవలం విచలితమైన బుద్ధితో కాకుండా స్థిరమైన బుద్ధితో కూర్చుని కాస్త శ్రద్ధతో విశ్వాసంతో శ్రవణ మననాలు చేయాలి సుమా అని చెప్పి, అలా గనక చేసినప్పుడు నీకు తప్పనిసరిగా నీకు ఈ యోగం సిద్ధిస్తుంది. నేను చెప్పింది లేని రోజుని చెప్పింది వృధా, నువ్వు విన్నది వృధా అని స్వామి అర్జునుడిని మళ్ళీ తట్టి లేపి ఎరుకుతూనే ఉన్నావా అని అడుగుతున్నట్టుగా అడుగుతున్నారన్నమాట స్వామి. అలా కనుక నేను చెప్పినట్టుగా ఉంటే నీకు లభించే ఫలం ఏంటో కూడా చెప్పకనే చెప్తున్నారు స్వామి. అమృతతుల్యమైన స్వామి యొక్క కర్మయోగ సాధనాపరమైన మొదటి మైలురాయికి సంబంధించిన విషయాలు విని అర్జునుడు ఎంతో ఉత్సాహాన్ని పొంది స్వామిని ఒక మంచి చక్కటి ప్రశ్న వేస్తాడనమాట. దాన్ని ముందు చూద్దాం. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.